హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనటువంటి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని దేవా నువ్వు అనుగ్రహించినందుకు వందనం చెల్లిస్తూ ఈ యొక్క వాక్యపు విత్తనాలు విత్తుచుండగా నూరంతల పంట అనిపించినట్లు చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమేన్. ప్రియులారా, చాలా అమూల్యమైనటువంటి వాక్యం ఇది. ఎందుకంటే ఈ రోజున మనం డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉన్నాం, లోకాసుల వైపు మళ్ళీపోతూ ఉన్నాం. ఎందుకనంటే సులువుగా చిక్కులు పెట్టి పాపని విడిచిపెట్టాలి. మన దగ్గరకు వస్తాయి, మన నెత్తి మీద నుంచి పక్షులు ఎగరకుండా మనం ఆపలేం, కానీ అవి గూడు కట్టుకోకుండా మనం ఆపుతాం. మన ఇంటి మీద నుంచి పక్షులు ఎగరకుండా మనం ఆపలేం, కానీ వాటిని గూళ్ళు కట్టుకోకుండా మనం ఆపగలుగుతాం. అవి గూడు కట్టుకునే సమయంలో వాటిని ఎగరగొట్టచ్చు మనం. కానీ ఒక చెడు ఆలోచన కానీ చెడు తలంపు కానీ మన కుటుంబంలో కానీ మనలోని కనుక వచ్చినప్పుడు దాన్ని యేసు వైపు చూచుచూ దాన్ని తిరస్కరించినప్పుడు, దాన్ని రిజెక్ట్ చేసినప్పుడు నీ జీవితం బాగుంటుంది. ఒక అద్భుతమైనటువంటి సంఘటన జైపూర్లో జరిగిన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. చాలా సంచలనమైనటువంటి వార్త. ఇదంతా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఒక్కసారి గుర్తు చేసుకుందాం మనమంతా కూడా. ఒక తండ్రికి ఒక అద్భుతమైనటువంటి చక్కటి కుమార్తె ఉంది. కుమార్తె జీవితం బాగుండాలని తండ్రి చక్కటి ఒక ఆ ఐటీ కంపెనీ చక్కటి ఉద్యోగస్తులైనటువంటి భర్తకి ఇచ్చి చేశాడు. వివాహమైనటువంటి కొన్ని రోజులకి గవర్నమెంట్ నోటిఫికేషన్ పడింది. ఆమె కూడా ఆశ కలిగింది, నా భర్త గవర్నమెంట్ జాబే, నేను కూడా గవర్నమెంట్ జాబ్ పొందినట్లయితే జీవితం ఇంకా బాగుంటుందని చెప్పి, ఏమండి నేను ఇలాగా జాబ్కి అప్లై చేస్తానంటే చక్కగా పెళ్ళైన తర్వాత వారం రోజులు హనీమూన్కి వెళ్ళారు, చక్కగా మంచిగా జీవించారు కలిసి. తర్వాత నోటిఫికేషన్ పడటంతో భర్త ఏం చేశారంటే చక్కటి లగ్జరియస్ హాస్టల్ చూసి జాయిన్ చేశాడు. కోచింగ్కి వెళ్తూ ఉంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయి సడన్గా మిస్ అయిపోయింది. ఏమైపోయిందో తెలియలేదు. వెంటనే ఆ తండ్రి కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఎంత రీసెర్చ్ చేసినా, సీసీ కెమెరాలు చూసినా, ఎక్కడ చూసినా కూడా అమ్మాయి జాడ కూడా దొరకలేదు. విచిత్రమైన విషయం ఏంటంటే ప్రియులారా, అసలు సంగతి ఏంటంటే ఏమి జరిగింది ఏంటని చెప్పి పోలీసులు విచారణ చేశారు. తండ్రి రోధిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు వెళ్ళి రోజు పోలీస్ స్టేషన్లో చూస్తున్నారు. ఇంకా పోలీసులు చేతులెత్తే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ యొక్క తండ్రి అన్ని విధాలుగా ప్రయత్నం చేశాడు. ఈ కుమార్తె కనిపించట్లేదన్న వెంటనే అల్లుడు కూడా కన్నీరు మున్నీరు అయ్యాడు. ఆ పోలీస్ స్టేషన్కి వచ్చాడు. వెతకండి, 2 నెలలు అయింది, నా భార్య నేను కలిసి ఉండలేకపోయాం, నా భార్య మిస్ అయిపోయిందని చెప్పి ఎంతగానో ప్రాధేయపడ్డాడు. ఇన్ని జరిగినా కూడా ఎక్కడ కూడా పోలీసులు ఎంతో వెతికారు, దొరకలేదు. గమనించాలి, వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకుంటుంది ఆమె, ఇక్కడ దొరకలేదు. అతను ఎక్కడ కూడా ఆచూకీ దొరకపోయేసరికి ఇంకేం చేయాలి, కేసు క్లోజ్ చేద్దారనుకున్నప్పుడు తండ్రికి ఒక అనుమానం వచ్చింది. అయ్యా, ఒకసారి నా అల్లుడి మీద నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే నేను వేరే వాళ్ళకి ఫోన్ చేద్దారని చెప్పి నా అల్లుడు ఫోన్ తీసుకుంటే కాల్ లిస్ట్ అంతా క్లియర్ అయిపోయింది, మెసేజెస్ అన్నీ క్లియర్ అయిపోయినాయి, ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చేస్తే వెంటనే ఆ యొక్క అల్లుడు ఫోను వాళ్ళ నాన్న ఫోన్ తీసుకుని వెంటనే దాన్ని డేటా అంతా కలెక్ట్ చేసి ఎవరెవరికి ఫోన్లు వెళ్ళని చూస్తే ఆ వ్యక్తి ఫోన్ నుంచి ఒక వ్యక్తికి పదే ఫోన్ వెళ్ళింది. ఎవరు ఆ వ్యక్తి అని చూస్తే వాళ్ళ ఫ్రెండ్. ఆ వ్యక్తిని మళ్ళీ తీసుకుని వచ్చి ఇంటరోగేట్ చేసినప్పుడు అసలు విషయం అంతా కూడా బయటపడింది. ప్రియులారా, గమనించాలి, ఏం జరిగిందంటే తనను ఆ యొక్క పెళ్ళైన 2 నెలలకే ఆ యొక్క అందమైనటువంటి అమ్మాయిని చంపేసింది ఎవరో కాదు, తన భర్త అనమాట. ఏం జరిగింది ఏంటని చెప్పి ఇంటర్వ్యూట్ చేసేటప్పుడు పోలీసులంతా పిలిచి అడిగారు అనమాట. ఆ యొక్క ఆ స్నేహితుని పిలిచి అడుగుతుంటే స్నేహితుడు అసలు విషయం అంతా చెప్పేశాడు. అప్పుడు ఈ యొక్క భర్తను పిలిచారన్నమాట పోలీసులు. ఇన్ని నెలలు టార్చర్ పెట్టి ఇంత చేసినటువంటి వ్యక్తిని పిలిస్తే ఏమన్నా దొరికిందా, నా భార్య ఆచూకీ ఏమైనా దొరికిందా అన్నట్టు ఏమీ తెలియనట్టు యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. అది చూసినటువంటి పోలీసులకు చాలా కోపం వచ్చింది. ఎగిరి 2 లెంపకాయలు కొట్టారు. కానీ ఈ లోపల పై అధికారి ఆగమంటే ఆగి అతను లోపల పెట్టి ఇంట్రాగేట్ చేసి చితకొట్టిన తర్వాత అసలు విషయం అంతా బయట పెట్టాడు. ఏంటంటే అతను తన భార్యను ఆ యొక్క హాస్టల్లో జాయిన్ చేశాడు, చక్కగా చదువుకుంటూ ఉంది. ఈ లోపల తన పనికి తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు, ఒంటరిగా ఉంటూ ఉన్నాడు. ఈ లోపల తన యొక్క ఉద్యోగం రీత్యా ఉన్నప్పుడు అక్కడ ఒక స్త్రీ వచ్చి కలవటం జరిగింది. ఆమె చాలా అందమైనటువంటి స్త్రీ వచ్చింది, తన పని ఏదో చెప్పింది. తర్వాత వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ పెరగటం వల్ల ఆమె అతను కలిసి జీవించడం ప్రారంభించారు. ఆమె చాలా రిచెస్ట్ పర్సన్ అవడంతో ఏ హోటల్కి తీసుకెళ్ళినా 5-6 లక్షల బిల్ అయ్యేది. అదంతా కూడా ఆమె పే చేసేది. కలిసి ఉన్నారు కొంతకాలం. ఆమె ఏమన్నదంటే, నాకు
కొంతకాలం కాదు, నా జీవితాంతం నువ్వు నాకు కావాలంటే ఈ వ్యక్తి చెప్పాడు. ఆల్రెడీ నాకు పెళ్ళి అయిపోయింది, భార్య ఉందంటే నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నీవు నాతో ఉండాలి, మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఇతను చూశాడు. 2 నెలలైంది పెళ్ళయి, ఇప్పుడు విడాకులు ఇస్తామంటే ఒప్పుకోదు. సమాజం ఏమనుకుంటుంది, ఏం చేయాలో తెలియక అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే తన భార్య తనకు అడ్డుగా ఉంటుంది కాబట్టి ఆమెను లేకుండా చేస్తే ఈమెను వివాహం చేసుకోవచ్చు అని చెప్పి వెంటనే అతను ఏం చేశాడంటే ఆ యొక్క భార్యను తన స్నేహితుడు ఆమెకు ఆల్రెడీ తెలుసు కాబట్టి తన భార్యకి ఫోన్ చేశాడు. మన మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతూ ఉంది, నా మీద అనేక మంది కుట్రలు పన్నారు, కాబట్టి నీ ఫోన్ ఎవరికి చేయొద్దు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాయి, ఇదిగో నేను రావట్లేదు కానీ నా స్నేహితుని పంపిస్తున్నాను, వాడు వెంట వచ్చేసి అన్న వెంటనే లగేజ్ అంతా సరిదేసుకున్నదామే భర్త మాటకు లోబడ్డది. ఆ సరిదేసుకుని వెంటనే తన ఫ్రెండ్ వచ్చాడు, అతన్ని తెలుసు కాబట్టి ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి అతను కారు ఎక్కింది. ఆ వ్యక్తి కారులో ఎక్కించుకుని తీసుకుని వచ్చాడు, ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన వెంటనే లోపలికి వచ్చిన వెంటనే తీసుకొచ్చినటువంటి ఫ్రెండే వెనక నుంచి గట్టిగా నోరు మూసి గట్టిగా పట్టుకున్నాడు. ఈ లోపల భర్త ఇద్దరు కలిసి ఆమెను చంపేయటం జరిగింది. చంపేసి భర్త ఆల్రెడీ ఏం చేశాడంటే తన ఇంటిలోనే తనగా ఆ యొక్క ఇంటి వెనకే ఒక గొయ్యను తీసుంచాడు, ఆ గోతి నిండా ఉప్పు వేసి ఉంచాడు, ఎందుకంటే బాడీ వెంటనే కుళ్ళిపోవాలని చెప్పేసి. ప్రియులు గమనించాలి, ఇది జరిగినటువంటి సంఘటన. సాతానుడు మళ్ళీ ఎలా మోసం చేస్తాడో మీకు అందరికి అర్థం అవ్వాలని చెప్తూ ఉన్నాను. తన భార్యను 2 నెలల పెళ్ళైనటువంటి భార్యను చంపేసి తానే పూర్తి చేశాడు. ఆ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి మందు పార్టీ చేసుకున్నారు, అంత అయిపోయింది. చిన్న క్లూ కూడా దొరకలేదు, పోలీసులకు ఎక్కడ కూడా ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదు. అప్పుడు అతనే చెప్పడం వల్ల మళ్ళీ ఆ బాడీని పోలీసులు తీయడానికి చాలా సమయం పట్టింది. తీసి పోస్ట్ మార్టం అంతా చేసిన తర్వాత విషయం అంతా బయటపడ్డది. ప్రియులు గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ ఏం చేశాడు, భర్త డిస్ట్రాక్ట్ అయ్యాడు అనమాట, గురి గమ్మి విడిచిపెట్టేశాడు, సులువుగా చిక్కులు పెట్టే పాపానికి లోనైపోయాడు. అసలు విషయం ఏంటంటే ఏ వ్యక్తి అయితే తనను వివాహం చేసుకోమని అడిగిందో ఆమె ఇచ్చినటువంటి ట్విస్ట్ ఏంటంటే చివరికి ఆమె చెప్పినటువంటి మాటలు ఏంటంటే పోలీసులకి, ఇదిగో ఈ వ్యక్తి నా వెంట పడ్డాడు, ఈ వ్యక్తి నా వెంట పడి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు, నన్ను నమ్మించాడు, నాతో పాటు తిరిగాడు, నా వెంట తిరిగాడని చెప్పి ఆమె చెప్పింది. ఇలాంటి దుర్మార్గుడికి శిక్ష పడవలసిందే, ఇటువంటి వ్యక్తిని నేను ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తిని చేసుకునే మూర్ఖురాలు నేను కాదు అని చెప్పి ఆమె ట్విస్ట్ ఇచ్చింది చివరిలోను. ఈ లోపల తనకు 1 lakh శాలరీ ఉన్నటువంటి ఉద్యోగం పోయింది, తన సొంత భార్యనేమో హతమార్చేశాడు, జీవితం అంతా కూడా విచ్ఛిన్నమైపోయింది, గందరగోళం అయిపోయింది, ఏమీ చెల్లినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ప్రియులు గమనించాలి, చూసారా సాతానుగాడు ఏం చేస్తాడంటే సులువుగా చిక్కులు పెట్టేటువంటి ఆ పాపము తీసుకొస్తాడు వాడు. అది విడిచిపెట్టలేనట్లయితే, దాన్ని ఓవర్కమ్ చేయలేనట్లయితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. చక్కటి జీవితం, 1 lakh శాలరీ, అందమైన భార్య, చక్కటి జీవితాన్ని జీవించవలసిన వ్యక్తి చిన్న ఏమొచ్చిందంటండి, సులువుగా చిక్కులు పెట్టే పాపం వస్తే ఆ పాపానికి లోనైపోయాడు, లొంగిపోయాడు, జీవితం సర్వనాశనం, భార్యను చంపేశాడు. చివరికి ఆ స్త్రీ ఏమన్నది, వీడు మోసగాడు, వీడు నా వెంట పడ్డాడు, డబ్బున్నదానని చెప్పి నా వెంట పడ్డాడు, కాబట్టి ఇటువంటి వాడికి శిక్ష పడాల్సిందే, ఇటువంటి పెళ్ళైన వాడు నేను ఎలా చేసుకుంటాను అసలని, ఎలా అనుకున్నాడు అసలని, నన్ను మోసం చేయాలని చూశాడు, కాబట్టి ఇటువంటి వాడికి శిక్ష వేయండి అని చెప్పి ఆమె చేతులు దులిపేసుకుని ఆమె పోయింది. చివరికి లాసిపోయింది ఎవరంటే ఇటు భార్యను కోల్పోయాడు, ఇటు ఉద్యోగాన్ని కోల్పోయాడు, ప్రజెంట్ శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ రోజున సాతానుడు మన జీవితాల్లో సులువుగా చిక్కులు పెట్టేటువంటి రీతిలో ఎంటర్ అవుతూ ఉన్నాడు, మన జీవితాలు సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యపు వెలుగులో నువ్వు నడిపించబడలేనట్లయితే, దేవుని వాక్యం నువ్వు అనుసరించలేనట్లయితే, దేవుని వాక్యం నీలో లేనట్లయితే, ఇటువంటి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో నువ్వు చిక్కుబడిపోయి నీ జీవితాన్ని, నీ ఇరుగు పొరుగు వారి జీవితాన్ని నీవు సర్వనాశనం చేస్తావు, నీ జీవితం నువ్వు సర్వనాశనం చేసుకుంటావు. అటువంటి డిస్ట్రాక్షన్ అవ్వకూడదంటే, దేవా నీ ఎదుటి నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటాడు భక్తుడు. అలాగే మనం కూడా దేవుని వాక్యం చేత నింపబడినప్పుడు మన గురి గమ్యం యేసు వైపే ఉంటుంది. యేసే మన గురి, యేసే మన గమ్యం. అప్పుడు మన జీవితాలు ఎటువంటి డిస్ట్రాక్షన్కి, ఎటువంటి సులువుగా చిక్కులు పెట్టే పాపానికి మనం లోనుకము, విడిచిపెడతాం, ఓవర్కమ్ చేస్తాం. అటువంటి భాగ్యం ఈ యొక్క వాక్యం వినిచిన వారందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.